హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ramaya.in యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కొలాబరేషన్స్ని నియర్ బై కేవ్స్ రెస్టారెంట్స్తో ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అనే పాయింట్ పైన నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఓకే, రైట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి లోకల్లో ఏమైనా కేవ్స్లు కానీ, లేకపోతే ఏమైనా బేకరీస్ కానీ, లేకపోతే ఏమైనా రెస్టారెంట్స్ కనుక ఉన్నట్లయితే వాటితో మీరు కొలాబరేట్ అవ్వడం అనమాట. ఎలా కొలాబరేట్ అవ్వగలుగుతాం సార్? మాదేమో రీటైల్ స్టోర్, వాళ్ళదేమో ఫుడ్కి సంబంధించిన బిజినెస్, వేరేది. సో మనం ఎట్లా కొలాబరేట్ అవ్వచ్చు అంటే, సో కొలాబరేట్ ఎన్ని విధాలుగానైనా అవ్వచ్చు. బట్ నేను ఈ వీడియోలో మీకు కొన్ని ఐడియాస్ ఇస్తున్నా. ఒకవేళ మీరు దగ్గర ఉన్న బిజినెసెస్ అంటే రెస్టారెంట్స్ని, బేకరీస్ని, కేవ్స్ని బట్టి మీరు దాన్ని ఎలా మీరు ఇంప్లిమెంట్ చేయాలనేది మీరు కొంచెం ఆలోచించుకోండి. ఓకేనా, రైట్. సో ఒకటి ఏంటి అంటే, మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్స్ కొన్నట్లయితే రెస్టారెంట్స్కి మీరు ఒకవేళ వాళ్ళకి కనుక ఫుడ్ తినడానికి వెళ్ళినట్లయితే 100 రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది అన్నట్టుగా మీరు కూపన్ కోడ్స్ లాంటివి కస్టమర్స్కి ఇవ్వచ్చు. దాని వ్యాలిడిటీ కూడా పెట్టవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, అరే 100 రూపీస్ సేవ్ అవుతుంది కదా అని అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్చేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది, అంటే ఫుడ్ తినే ఛాన్స్ ఉంటుంది. అండ్ వ్యాలిడిటీ కూడా ఇచ్చారు కాబట్టి ఇట్ ఆల్సో క్రియేట్స్ ద అర్జెన్సీ. అది వ్యాలిడిటీ అయిపోకముందు కూపన్ కోడ్ అయిపోవద్దు అనుకుంటే వాళ్ళు వెళ్ళి తినే ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే, ఇక్కడ మీ దగ్గర పర్చేసెస్ అవుతాయి, దాంతోపాటు అక్కడ లోకల్ ఇంకొక బిజినెస్ అవుతుందో దానికి కూడా కొంత రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే ఇలా మీకు వాళ్ళకు బెనిఫిట్ అవ్వడానికి మీరు కొలాబరేషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. మీరు అంటే ఎనీథింగ్ అనమాట. ఈవెన్ మీరు మీ ద్వారా సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అందులో కూడా మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మాకేం కమిషన్ వద్దు, కాకపోతే మా కస్టమర్స్ని మాకు రికమెండ్ చేయండి అని కూడా మీరు చెప్పవచ్చు అనమాట. ఎనీథింగ్ మీరు కొలాబరేట్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, మీరు తీసుకునే యాక్టివిటీ ద్వారా మీ బిజినెస్కి కూడా హెల్ప్ అవ్వాలన్నమాట. ఇద్దరు లాస్లో ఉండకుండా ఇద్దరికి ఒకవేళ సేల్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టే అటువంటివి చేసుకోవచ్చు. ఈవెన్ అది కూపన్ కోడ్సే కావచ్చు, ఒకవేళ డిస్కౌంట్ కోడ్సే కావచ్చు, ఏదైనా ప్రోడక్ట్స్ పైన, లేకపోతే ఏదైనా కాంప్లిమెంటరీ ఏదైనా ఫ్రీగా ఇవ్వడం కూడా కావచ్చు. అంటే లెట్స్ సే ఒకవేళ మీరు 500+ ఫుడ్ ఏమైనా ఆర్డర్ ఇచ్చినట్లయితే మీకు ఒక కోక్ 1 లీటర్ కూల్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్ ఒకవేళ ఫ్రీ ఇవ్వడం కావచ్చు. ఎనీథింగ్ అంటే అదొక కాంప్లిమెంటరీ లాగా ఇవ్వడం కావచ్చు. వాళ్ళకి కొంత మనీ సేవ్ అయ్యేటట్టు, అంటే ఇటు మీకు బిజినెస్ సేల్స్ జరగాలి, అక్కడ కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టుగా మీరు చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, అక్కడ నియర్ బై కేవ్స్ బిజినెస్ కొంత ఎకానమీ పెరుగుతున్నట్టు అవుతుంది, మీకు కూడా బిజినెస్ అనేది పెరుగుతుంది. వాళ్ళు కూడా మీ కస్టమర్స్ అంటే మీ స్టోర్కే రికమెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట, ఏదైనా ఐటమ్స్ కొనాలంటే ఇవి. కాబట్టి సో వీటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ కొలాబరేషన్స్ మీరు ఎలా ఇతర బిజినెసెస్తో మీరు కొలాబరేట్ అయ్యి మీరు లాంచ్ చేయొచ్చు అన్న పాయింట్ పైన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంకా ఈవెన్ ఓన్లీ కేవ్స్ రెస్టారెంట్స్ అనే కాదు, లెట్స్ సే నాకు ఒక్కొక్క ఐడియా వస్తుంది ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నప్పుడు. ఈవెన్ ఇది నా స్క్రిప్ట్లో కూడా లేదు. ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు మొబైల్స్ కనుక సేల్ చేస్తున్నట్లయితే నియర్ బై స్కూల్స్ కావచ్చు, కాలేజెస్తో కూడా మీరు టైప్ అవ్వచ్చు. ఒకవేళ అంటే స్టూడెంట్స్కి ఒకవేళ ఎడ్యుకేషన్ కోసం కావాలనుకుంటే మీరు మా దగ్గర పర్చేజ్ చేయొచ్చు. వాళ్ళకి కొంత అందరికీ ఇచ్చే డిస్కౌంట్ కాకుండా ఎక్కువ మంది కనుక పర్చేజ్ చేయగలిగితే, స్కూలే కనుక పర్చేజ్ చేయగలిగితే కొంత ఎక్కువ శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి కానీ ఎనీథింగ్ మీరు కొలాబరేట్ అయితే వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి, మీకు బెనిఫిట్ అయ్యేటట్టు ఆ బేసిక్ రూల్ని బట్టి మీరు కొలాబరేషన్స్ని ప్లాన్ చేసుకోండి. దాని ద్వారా మీకు ఇద్దరికి బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ramaya.in ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఇతర రీటైలర్స్కి కూడా ఈ ఛానల్ లింక్స్ని మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.